డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది, అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారేమోనని మన క్యాడర్ అనుమానిస్తుంది. కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఈ నెల 2న కవిత లేఖ తాజాగా బయటకు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై పాజిటివ్ నెగటివ్ అంశాలను ప్రస్తావన. అందరినీ కలవాలని, అందరి అభిప్రాయాలు వినాలని లేఖలో సూచన. ఇప్పుడు దీన్ని న్యూస్ ఎందుకు చేస్తారు? అది తండ్రి బిడ్డల మధ్యలో డిస్కషన్, కరెక్టా కదా? దాన్ని ప్రపంచ స్థాయి ఒక పెద్ద అంశంలోకి ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? ఒక బిడ్డ తన తండ్రికి రాసిన లేఖ, దాన్ని బహిర్గతం చేసి బయటికి తీసుకొచ్చి ఆమె ఏమని రాసింది? టు ది ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ హానరబుల్ కె చంద్రశేఖర్ రావు అని చెప్పి రాసిన ఉంటే అది రాజకీయం అయ్యేది. ఆమె ఏమని అన్నది? డాడీ అని అన్నది. ఒక బిడ్డకు తండ్రితో మాట్లాడుకునే హక్కు బిడ్డకు లేదా? బిడ్డ మాట వినాలనో వద్దా అని అనే జ్ఞానం డాడీకి లేదా? అరే టు దట్ మ్యాటర్ హక్కు ఎందుకంటాం? డాడీ వినాలనా లేదా? డాడీ నిర్ణయం అది, కరెక్టా కదా? బిడ్డ మంచి చేస్తుందా చెడు చేస్తుందా డాడీ డిసైడ్ చేస్తాడు. అది 2 తారీఖుది ఇప్పుడు తీసుకొచ్చారు, 23 తారీఖు ఈరోజు. అంతే, రాష్ట్రంలో ఏ న్యూస్ లేదు, పనికొచ్చే పంచాయతీల మీద పనికిరాని చర్చ లేదు, పనికొచ్చే చర్చ లేదు. ఎందుకనంటే ఇవాళ జంగ్ సైరన్లు మోగుతున్నాయి, నిరసన సైరన్లు మోగుతున్నాయి. పోరలకు కూడా ఎగ్జామ్లు కండక్ట్ చేస్తే అందులో ఏమేమో అవకతవకలు జరుగుతున్నాయన్న గంభీరమైన ఆరోపణలు. ఇప్పటిదాకా పోరలు మేము చదువుకున్న చదువుల సర్టిఫికెట్లు వస్తలేవు, ఫీజు ఎప్పుడు కడుతుంది అంటే నేను సెటిల్ చేస్తా అని అన్నాడు మా రేవంత్ అన్న. ఆయన సెటిల్ అయిపోయిండు, పోరలకు సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తాడో తెలియదా? రైతు రుణమాఫీ ఏమాయ అని చెప్పి ఇవాళ అకాల వర్షాలు వస్తున్న రైతులు మళ్ళీ ఈ నష్టాన్ని ఎట్లా భరించాలా అని చెప్పి బాధపడుతున్న తరుణంలో మర్చిపోయిన బాధ్యత రేవంత్ అన్నకు గుర్తు చేసిన ఆ బరువు మొయ్యలేక నేను పోతే నాకు ఈడ పైసా ఊడతలేదు అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్న ఒక ముఖ్యమంత్రి పరిచయం రాష్ట్రానికి, కరెక్టా? ఇంకా ఇక చెప్పాలని అంటే ఇంకేమున్నాయి? 6 గ్యారెంటీలు, రైతు భరోసా, రోల్డ్ గోల్డ్ ఇయ్యే రేవంత్ అన్న, తులం బంగారం కాదు రోల్డ్ గోల్డ్ ఇయ్యే అని చెప్తున్నాం. స్కూటీలు ఇయ్యకపాయే 2500. ఆ పెట్రోల్ పంపులు కూడా అడుగుతున్నారు, ఇన్ని స్కూటీలు అమ్మితే మాకు ఇంత పెట్రోల్ వస్తుంది, మాకు ఇంత పెట్రోల్ వస్తే మేము మా పిల్లలకి ఇంత పాకెట్ మనీ పెంచుతామని వాళ్ళు కూడా భావిస్తున్నారే. తాగుబోతుల సంఘాల అధ్యక్షులంతా మాకు చెప్తున్నారే 40 రూపాయలు పెంచి గిరీష్ భయనని. 40 రూపాయలు పెంచుతారన్నా? మీరు పరిపాలన చక్కగా చేస్తలేరని చెప్పి మేము బాధతో మిమ్మల్ని గెలిపించినందుకు ఇంత తాగి పండుకుందామని అంటే 40 రూపాయలు పెంచుతారా రేవంత్ అన్న? అంతకుముందు ఎండాకాలం వచ్చింది ఒక లైట్ బీర్ మీద 30 రూపాయలు. ఇప్పుడేమో ఈ పంచాయతీ ఎందుకు చెప్పు? అలా పిల్లలది అది అలా చూసుకుంటారు కదా, కుటుంబ విషయాలు అవి. కుటుంబ విషయం అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే కుటుంబోళ్ళమే కుటుంబీకులే లీకులు ఇస్తే మనం చెప్పలేము. కుటుంబీకులే లీకులు ఇస్తే మనం ఏం చేయలేము. ఇక లీకులు ఇస్తే మనం బ్రేకులు తీసుకుందాం అంతే. ఇది ఫ్యామిలీ పంచాయతీ, అది మనం దాన్ని ఎందుకు పెద్దగా చేయాలి?